దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ యొక్క ప్రోగ్రాంలోనికి మీరు అందరూ వచ్చినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన దినాల్లో దేవుడు మనందరినీ కూడా ప్రేమించి కాపాడి సంరక్షించిన దేవుడు, పోషించిన దేవుడు, మన జీవితాలకు ఆయన కాపరిగా ఉన్నాడు, ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు, బలవంతుని దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా, సమాధాన అధిపతిగా మనకున్నాడు. ప్రస్తుత కాలంలో మన జీవితంలో ధైర్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మరి ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. అనేక సందర్భాల్లో, అనేకమైన పరిస్థితులలో అనేక మంది ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఆర్థికమైన సమస్యలు వచ్చినప్పుడు, మరి అనేక రకాలైన పోరాటాలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి మీరు గమనించినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటున్నాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి, నీతిమంతులుగా మనల్ని మార్చడానికి, పరిశుద్ధులుగా మార్చబడటానికి, మనము మన జీవితంలో నిత్య జీవాన్ని కలిగి జీవించడం కొరకై తండ్రి అయిన దేవుడు మరి తన ప్రియకుమారుని యేసు క్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించారు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటం ద్వారా మనకు ఒక రక్షణ మార్గము, జీవ మార్గము, వెలుగు మార్గము, పరలోక మార్గము, రాజ మార్గం అనేది ఏర్పాటు చేయబడినది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములోనే మనం గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో చీకటి అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. మరి ఏదైనా ఒక శ్మశానం అంటే సమాధులు దగ్గర నుంచి వెళ్తున్నట్టయితే భయపడుతూ ఉంటారు కొంతమంది. మరి అనేక రకాలైన భయాలు కొంతమందికి వెంటాడుతూ ఉంటాయి. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే మృగములన్నిటిలో ధైర్యము గలది సింహము. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలకు ఒక అద్భుతమైన వాగ్దానము వాక్యముగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మీరు గమనించినట్లయితే 24వ అధ్యాయము 10వ వచనం గమనించినప్పుడు సామెత గ్రంథము, శ్రమ దినమున నీవు కృంగినడలా నీవు చేతగానివ్వడవద్దు. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖము వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు దేవుని బిడ్డలు దేవుని వాక్యం పైన ఆధారపడాలి. దేవుని వైపు మనం చూడాలి. కనుక దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు దేశం అనేది చాలా చిన్న దేశం ప్రపంచంలో. అయితే దాదాపు 23 అరబ్ కంట్రీస్ అంటే దేశాలు ఉన్నాయి చుట్టూ కూడా. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడుతున్నాడు. అంటే వారు దేవుని పైన ఆధారపడుతూ జీవిస్తారు. ఇశ్రాయేలు దేశం అనేది చిన్నదైనప్పటికీ కూడా దాదాపు చుట్టూ కూడా 23 అరబ్ దేశాలు ఉన్నప్పటికీ కూడా మరి వారి యొక్క ధైర్యము, వారి జ్ఞానము, వారి యొక్క సాహసము మరి ప్రపంచంలో చాలా ఒక ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. 144వ కీర్తన 1వ వచనం గమనించినట్లయితే 144వ కీర్తన 1వ వచనం, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. దావీదు తన యొక్క అనుభవంలో చెప్తున్న మాటను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. యెహోవా అనగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. మన పరలోకపు తండ్రి, సర్వలోకానికి అధిపతైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకనే ఆయన చేతులకు యుద్ధమును, నా ప్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడని దావీదు తన అనుభవంలో చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు బలహీనురాలుగా, ఒక బలహీనుడుగా అనుకుంటున్నావు. అందువలన నీవు బలహీనురాలుగానే ఉండిపోతున్నావు. కానీ దేవుని చిత్తం ఏంటంటే నీవు ధైర్యము కలిగి దేవుని స్తుతించాలి. నువ్వు ధైర్యము కలిగి
ప్రార్థన చేయాలి. నీవు ధైర్యము కలిగి పాటలు పాడాలి. నీవు ధైర్యముతో సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు వచ్చు ధైర్యము గురించి దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నాం. మీరు గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన యందలి విశ్వాసము చేత అంటే యేసు క్రీస్తు ప్రభు శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. ఆదరించే దేవుడు, ఆపత్కాలములో ఆదుకునే దేవుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడని 46వ కీర్తన 1వ వచనంలో మనం గమనిస్తున్నాం. మీరు గమనించినట్లయితే ఆయన యందలి విశ్వాసము ద్వారా అంటే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసము కలిగి జీవించినప్పుడు మనము ధైర్యముతో ఈ లోకములో మనం జీవించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా మనము దేవుని బిడ్డలం అవుచున్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి మనము ధైర్యముగా కృపాసనకు సమీపిస్తున్నాం. దేవునికి స్తోత్రం. తన్ను ఎందరికి అంగీకరించిరో వారందరికనగా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమునిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6-7 వచనాలు గమనించినట్లయితే మరి అక్కడ పుట్టుకతో ఒక కుంటివాడు ఉన్నాడు. నడవలేని స్థితిలో ఉన్నాడు, నిలబడలేని స్థితిలో ఉన్నాడు, పరిగెత్తలేని స్థితిలో ఉన్నాడు, కుటుంబానికి భారంగా ఉన్నాడు. అయితే ప్రతిరోజు ఒక శృంగారపు దేవాలయం దగ్గర తీసుకొచ్చి ఆ బయట కూర్చోబెడుతూ ఉన్నారు మోసుకొని వచ్చి. అయితే ప్రభునందు ప్రియులారా, అక్కడ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన దైవజనుడు పేతురు గారు మరి ఆ యొక్క పేతురు యోహాను వాళ్ళు దేవాలయమునకు లోపలికి వెళ్ళడానికి వారు 3 గంటల సమయంలో, మధ్యాహ్నం 3 గంటల సమయంలో, దేవునికి స్తోత్రం, వారు ఆ విధంగా వెళుతున్న సందర్భంలో విశ్వాసును బట్టి మరి పుట్టుకతో కుంటువాడిగా ఉన్న వ్యక్తిని దేవుని మహాకృపను బట్టి అక్కడ స్వస్థత కలిగినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందువల్ల వాని చేతులు పట్టుకొని మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయం అపోస్తలుల కార్యము 6వ వచనం చదువుకుందాం. 6-7 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6-7 వచనాలు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే మీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే అతని పాదములను చీల మండలములను బలము పొందెను. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో మనకు అభిషేకం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ కుంటివాడైన వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు. దైవజనుడ పేతురు, దేవునికి స్తోత్రం, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరుడైన యేసు క్రీస్తు నామము లేచి నడవమని చెప్పగానే దేవునికి స్తోత్రం, దేవుడు శక్తినిచ్చాడు, బలంనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో చాలా మంది కుంటివారిగా ఉంటారు. అయితే దేవుని కోసం నిలబడకుండా, దేవుని కోసం పరుగులెత్తకుండా, దేవుని కొరకు జీవించకుండా అనేక మంది చాలా మరి బలహీనులుగా కనబడుతూ ఉంటారు. ఈరోజు నీ బలహీనత నుంచి విడిపించడానికే ప్రభువైన యేసు క్రీస్తు ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఆయన ఏకరీతిగా ఉన్నాడు. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క కుంటివాడైన వ్యక్తికి స్వస్థత కలిగినదో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనములో చుట్టూ నిలబడి చూస్తున్న వారికి విస్మయము కలిగింది. ఆ కుంటివాడు నిలబడగలిగినాడు, నడుస్తున్నాడు, గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు మనం 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగు చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు యొక్క నామములో ఆ యొక్క కుంటివాడిన వ్యక్తికి స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం.
మొట్టమొదటిగా యేసు క్రీస్తు ద్వారా మనకు గొప్ప ధైర్యము కలిగి జీవించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన నామములో మనం ప్రార్థించినప్పుడు, యేసు క్రీస్తు యొక్క నామాన్ని మనం ఘనపరిచినప్పుడు, యేసు క్రీస్తు యొక్క నామములో దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు విమోచన ఇస్తున్నాడు, విడుదల ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. స్వస్థతను మనం పొందుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యములోని మనం గమనించినట్లయితే రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం మనం ధ్యానిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. అంటే రక్తము ద్వారా మనకు ధైర్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగెను. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినట్లయితే యేసు యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధ స్థలములో చేరటానికి, పరలోకం చేరటానికి దేవునికి స్తోత్రం. మన జీవితాలు నూతనపరచబడటానికి, మన దోషములు క్షమించబడటానికి, మన పాపములు క్షమించబడటానికి, మనము దేవుని యొక్క అభిషేకము చేత నింపబడ్డ కొరకై, యేసు క్రీస్తు యొక్క సన్నిధిలో జీవించట కొరకై యేసు రక్తము ప్రతి పాపము నుండి మనకు పవిత్రులుగా మనం చేయడానికి యేసు యొక్క రక్తము, ఆ యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే యేసు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించ కొరకై మనకు గొప్ప ధైర్యమును కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే 28వ అధ్యాయము సామెతల గ్రంథము 1వ వచనం గమనించినట్లయితే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే చాలా మంది పాపము నుండి, శాపము నుండి విడుదల పొందలేకపోతున్నారు. అయితే యేసు క్రీస్తు యొక్క ప్రేమ ద్వారానే మానవులు రక్షించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారు మనందరి దోషముల కొరకై, మనందరి పాపముల కొరకై ఆయన లోకములకు వచ్చి ఆయన సిలువేయబడి రక్తము కార్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. దేవుని వాక్యములో చూసినట్లయితే మనము మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన తప్పనిసరిగా ఆయన మనల్ని క్షమించే దేవుడు. యేసు రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుంది. ఇప్పుడు మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడిచినట్లయితే మనము అన్యోన్య సహవాసము కలిగి గలవారమై, దేవునికి స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను. మనము మన దోషములు, మన పాపములు ఒప్పుకుంటున్నప్పుడు యేసు యొక్క రక్తము ద్వారా మనకు ఏం కలుగుతుంది? విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా మనం మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నిత్య జీవానికి వారసులు అవుతున్నాం. గొప్ప సమాధానమును, సంతోషమును, మరి ఆశీర్వాదమును దేవుడు మనకిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మీరు గమనించండి. 16వ వచనం మనం ధ్యానించినట్లయితే అక్కడ ఒక వాక్యమును దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము ధైర్యముగా ఉండండి అనే శ్రేష్టమైన అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు గొప్ప ధైర్యమును కలిగి ఉంటున్నాం. రెండవదిగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు ధైర్యముతో ఆయన కృపాసనతకు చేరటానికి దేవుడు మనకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. గొప్ప మరి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. 4వ అధ్యాయం 16వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే మనము కనికరింపబడి
సమయోచితమైన సహాయం కొరకు దేవుడు నీ కుటుంబానికి సహాయం చేయబోతున్నాడు, నీ పిల్లలకు సహాయం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే అవసరత కలిగి ఉన్నావో నీవు దేవుని వైపు చూసినట్లయితే దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని యేసు యొక్క రక్తములో మనం కడగబడి పరిశుద్ధపరచబడినట్లయితే మనం కనికరించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని దీవించిన కొరకై, ఆయన మనల్ని ఆశీర్వదించిన కొరకై, ఆయన ప్రభావం మన మీద నిలిచిన కొరకై, ఆయన యొక్క బలము, ఆయన అభిషేకము, ఆయన కృపా కటాక్షములు, దేవునికి స్తోత్రం, కరుణ కటాక్షములు మన పైన నిలిచిన కొరకే ఆయన యేసు ప్రభు తన రక్తమును చిందించాడు శిలువ పైన. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా దేవునికి స్తోత్రం. ఆయన కృప మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆయన కృప ద్వారానే మనం రక్షణ పొందుతున్నాం. ఆయన కృప ద్వారానే దీవించబడుతున్నాం. ఆయన కృప ద్వారానే స్వస్థత పొందుతున్నాం. ఆయన కృప ద్వారానే పరలోకం చేరగలుగుతున్నాం. ఆయన కృప ద్వారానే మనకు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభువునికి ఇస్తున్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందున్నట్లుగా ధైర్యముతో కృపాసనకు మనం చేరుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం గమనించినట్లయితే ఒక అద్భుతమైన వాగ్దానము ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నారో అదే విధముగా సార్వత్రిక సంఘముగా సిద్ధపడుతున్న దైవజనుల విశ్వాసులు ఆయన పోలికగా మార్చబడుతున్నారు, ఆయన స్వరూపముగా మార్చబడుతున్నారు, ఆయన అభిషేకము కింద నిలిచి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. తీర్పు దినము నుండి విడిపించిన కొరకై, ఆయన ఉగ్రత నుండి తప్పించబడ్డ కొరకై యేసు క్రీస్తు యొక్క రక్తము మనకు సహాయం చేయుచున్నది. ఆ యొక్క యేసు యొక్క రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు, మనం పరిశుద్ధపరచబడినప్పుడు ఆయన చిత్తములో మనం జీవించగలుగుతున్నాం. మూడవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనేలా దేవుని ఎదుట ధైర్యము గల వారమై ఉందము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన శరీరము, ప్రాణము, ఆత్మను సజీవంగా దేవునికి సమర్పించుకోవలసిన వారై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన హృదయము మన యందు దోషారోపణ చేయనేలా దేవుని ఎదుట ధైర్యము కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. మంచి మనస్సాక్షి వలన హృదయమందు ధైర్యము కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యముల నుండి మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటున్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మన మనసాక్షి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గల వారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధికి చేరుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనం పరిశుద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. 4:18. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమలో భయం ఉండదు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమించి ఆయన వెదికి రక్షించుకుని ఉన్నాడు. ఆయన ప్రేమలో జీవించేవారు, ఆయన వాక్యములో జీవించేవారు, ఆయన అభిషేకములో జీవించేవారు, ఆయన యొక్క పరిశుద్ధాత్మిక నడిపింపులో జీవించే దేవుని బిడ్డలు ఒక పరిపూర్ణమైన ప్రేమతో దేవుని యొక్క జీవితం చేస్తారు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరిపూర్ణమైన ప్రేమతో మనం ప్రేమించి ఆయన శిలువ పైన బలియాగమై ఆయన మన కొరకు ప్రాణం అర్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధపరచడానికి దేవునికి స్తోత్రం. కాబట్టి 4వదిగా వాగ్దానములను బట్టి మనము ధైర్యం కలిగి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు.
దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములు ఇక్కడ గమనించినట్లయితే నిన్ను ఏ మాత్రమును విడవను దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని గొప్ప మంచి ధైర్యముతో ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలు ధైర్యము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన కృప మనల్ని వెంటాడుతుంది, ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతుంది, ఆయన అభిషేకం మనల్ని వెంటాడుతుంది, ఆయన సన్నిధి మనల్ని వెంటాడుతుంది, ఆయన ప్రభావం మనల్ని వెంటాడుతుంది, ఆయన యొక్క ప్రత్యక్షత మనల్ని వెంటాడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెలుగైన దేవుని బిడ్డలు దేవుని చిత్తంలో దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను మనం విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న అద్భుతమైన మాట, నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనల్ని ప్రేమించిన వారు శారీరకంగా దూరం అయిపోవచ్చు, అయితే ప్రభు మనతో ఉన్నాడు, ఆయన కృప మనతో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ద్వారా మన విశ్వాసముతో మనం జీవించగలుగుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. అంటే దేవుడి వాక్యం చదవండి. 6:17. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ యొక్క విశ్వాసమును డాలు పట్టుకొని దానితో దుష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకును శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ దేవుని వాక్యమును చూసినట్లయితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును పట్టుకోవాలి. దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనం జీవించగలుగుతున్నాం. దేవుని యొక్క వాగ్దానాల ద్వారా ఆశీర్వదించబడుతున్నాం. దేవుని యొక్క వాక్యం అనే వాగ్దానాల ద్వారా మనకు విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం. వాగ్దానాలను బట్టి, అంటే దేవుని వాక్యములో ఉన్న వాగ్దానాలను బట్టి మనం ధైర్యము కలిగి జీవించగలుగుతున్నాం ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో నుండి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము 13వ వచనం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము 13వ వచనం. వాగ్దానముతో కూడా దేవుని ప్రసన్నత దిగుచున్నది ప్రభునందులారా. దేవునికి స్తోత్రం. చదవండి. పురుగు వంటి యాకోబు భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను, నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అంటే దేవుడు మనకు ఒక అభయం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి కష్టములు ఉన్నా సరే, ఎటువంటి బాధలో ఉన్నా సరే, ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం. దేవునికి స్తోత్రం. భయపడుకుడి, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు
నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యంలో ఇక్కడ గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన గొప్ప వాగ్దానము తన శిష్యులకు ఇచ్చి ఉన్నాడు. తన నమ్మిన బిడ్డలందరికీ మనందరికీ ఆయన ఇచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం. యుగ సమాప్తి వరకు ప్రభునందు సదాకాలము ఆయన మనకు తోడుగా ఉండే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఒక సందర్భంలో అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నేను కదల్చబడును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. 27వ కీర్తన 3వ వచనం చదువుకుందామండి. 27వ కీర్తన 3వ వచనంలో ఒక అద్భుతమైన వాగ్దానాల ద్వారా దేవుడు గొప్ప ధైర్యమును మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 27వ కీర్తన 3వ వచనం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. కొంతమంది మనుషుల వలన, సాతాను వలన అనేకమైన పోరాటాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ప్రభునందు పిల్లరా, మనము ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఈ జీవన పోరాటంలో, ఆర్థిక పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయటం కొరకై మనం దేవుని వాగ్దానాలు విశ్వసించాలి, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనములో చాలా అద్భుతమైన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు, అని నీ అంత జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనము ధైర్యంతో జీవించాలి. దేవునికి స్తోత్రం. మనం ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఈ ఆత్మీయ పోరాటంలో మరి సాతాను సంబంధమైన మనుషులు అగ్నిబాణాలు వేస్తున్నప్పుడు విశ్వాసం అనే డాలును చేత పట్టుకొని, దేవుని వాక్యం అనే ఆత్మకట్కమును చేత పట్టుకొని ఆయన వాక్యంలో ఉన్న వాగ్దానాల ద్వారా మనము ధైర్యము కలిగి జీవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మనం ఒకసారి అందరము దేవునికి స్తుతియాగం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 5వదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనము ధైర్యము కలిగి జీవించగలుగుతాం ఈ లోకంలో. ప్రభునందు ప్రియులారా, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటున్నాం. అపొస్తలుల కార్యము మరి 28వ అధ్యాయము 15వ వచనం. పౌలు వారిని చూసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ప్రతి పరిస్థితిలో మనము దేవునికి స్తుతియాగం చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే 28వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన పౌలు ధైర్యం తెచ్చుకున్నాడు. దాని ఫలితం ఏమిటంటే ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గురించిన సంగతులను బోధించుచుండెను. హల్లెలూయా. అంటే మన యొక్క అనుదిన ప్రయాణంలో దేవునికి స్తోత్రం, మనం ఏ విషయంలో కూడా భయపడకుండా ఆయన సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి, ఆయన పాటలు పాడేవారిగా ఉండాలి, ఆయన సన్నిధిలో స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించే సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘముల గురించి దేవుడు, సార్వత్రిక సంఘముల గురించి దేవుడు ఆయన యొక్క ప్రత్యక్షత అదే. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ ఎటువంటి శ్రమలు వచ్చినా సరే, ఎటువంటి కష్టములు వచ్చినా సరే ధైర్యముతో ప్రభు వైపు చూస్తూ మనమందరము సాగిపోవాలని దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ధైర్యమును చూసినట్లయితే వారు ఎరుకో ప్రాకారమును చుట్టూ ప్రదక్షిణం చేయుచుండగా, యెహోషువ గ్రంథము 6:20 అండి.
బూరలు ఊది ఆర్భాటిస్తున్నప్పుడు, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం. యాజకులు అనగా దేవుని సేవకులు. దేవుని యొక్క సేవకులు చెప్పిన మాట విని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తున్నాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసి, ఆ బూరలు ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిపోయెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కుటుంబం, దేవుని యొక్క బిడ్డలు కుటుంబ ప్రార్థన చేసినప్పుడు, వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు, సంఘముగా సమాజము కూడి ప్రార్థించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. హల్లెలూయా, మనకు ఎదురవుతున్న శోధనలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు శీలలు వారు చెరసాలలో బంధించారు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు. అయితే ఆయన వాళ్ళని బంధించినప్పుడు వారు ఉపయోగించిన ఆయుధం ఏంటంటే దేవుని స్తుతిస్తున్నారు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము నా మటుకైతే. దేవునికి స్తోత్రం. చెరసాలలో బంధించినను, కొరడాదే బలు కొట్టినను. ప్రభునందు పిల్లారా, చెరసాలలో బంధించి వారిని కొట్టి హింసించినప్పటికీ కూడా వారు దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నారు. అపోస్తలులు శీలలు వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలతో ప్రభుని కనపరుస్తున్నప్పుడు మధ్యరాత్రి వేళ అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో వారు మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచున్నారు. పాటలతో, ఆత్మతో, సత్యముతో ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. 16వ అధ్యాయం 5వ వచనం. చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధకాలు తొలగిపోవాలంటే, శ్రమలు తొలగిపోవాలంటే ఎటువంటి స్థితిలో అయినా సరే మనము దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆయన శక్తిని కోరుకోవాలి, ఆయన బలాన్ని కోరుకోవాలి, ఆయన అభిషేకాన్ని కోరుకోవాలి, ఆయన ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్తుతిస్తున్నప్పుడు మనం ధైర్యం కలిగి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రభువును స్తుతించి మహిమపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని జ్వాలలు మనకు కావలిగా ఉంటాయి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, మరి పిరికివాడిన పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఒక ధైర్యముగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 4:13 అండి. వారు పేతురు యోహాన్ల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన మరి ఇక్కడ పేతురు యోహాన్లు వారు ఒకప్పుడు చేపలు పట్టే జాలలుగా ఉన్నారు. అయితే ఆ గలిలయ సముద్రానికి ప్రభు వెళ్ళాడు. నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేస్తున్నాడు. అయితే రాత్రంతా వారు వల వేశారు, కానీ చేపలు వారికి దొరకలేదు. అయితే ప్రభు ఆ స్థలానికి వెళ్ళాడు. ప్రభు ఏమంటున్నాడంటే, పేతురు, సీమోను పేతురు, నీవు నీ యొక్క వలను కుడివైపున వేయమని ప్రభు చెప్పాడు. చెప్పగానే, ప్రభు మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు అనేసి ప్రభుతో మాట్లాడుతూ, అయినా ప్రభు నీ మాట చొప్పున వేస్తామనేసి ప్రభు మాటకు లోబడ్డాడు. ప్రభు మాటలో శక్తి ఉంది, ప్రభు మాటలో అద్భుతాలు జరుగుతాయి. ప్రభు మాట మనం వింటే, ఆయన యొక్క నామములో మనం ప్రార్థించినప్పుడు ఆయన ప్రత్యక్షత ద్వారా ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతున్నాం. దేవుని మాట విన్న సీమోను పేతురు ఆ యొక్క వల వేయగానే విస్తారమైన చేపలు, దాదాపు 153 చేపలు, అనేక రకాల చేపలు ఆ యొక్క వలలో వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. అయితే ఆ యొక్క వలను లాగలేని స్థితిలో ఉన్నారు. అక్కడ ఉన్న పాలివారిని పిలుస్తున్నారు, రండి రండి, ఇక్కడ చాలా చేపలు వచ్చేసాయి అనేసి ఆ పాలివారిని పిలిచి మాకు సహాయం చేయడం కన్నా వాళ్ళందరూ కలిసి ఆ యొక్క వలను ఒక వల పిలిగి అంటే ఆ యొక్క వల తెగిపోయే పరిస్థితి వచ్చేసింది. అయినప్పటికీ జాగ్రత్తగా దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి దాదాపు 153 చేపలు ఒకేసారి దేవుడిచ్చాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసండి, సీమోను పేతురు దేవుని మాట విన్నాడు. మనము కూడా దేవుని మాట విన్నట్లయితే దీవించబడతాం. అయితే ఒక గొప్ప ధైర్యముతో పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడటం ద్వారా ఆ మేడగదిలో, ఆ 160 మంది మేడగదిలో ఉన్న ఈ పేతురు ఎప్పుడైతే అభిషేకంతో నింపబడ్డాడో, దేవునికి స్తోత్రం,
ఏంటండి? గొప్ప ధైర్యంతో బోధిస్తున్నాడు. విద్య లేని పామరులు అంట వాళ్ళు. ఏంటండి? సరైన విద్య లేదు, ఎక్కువ చదువు కూడా ఏం లేదు. అయితే దేవుడు పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుని ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు. అయితే వారు ధైర్యముతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న పరిశీలు సద్దేకులు వారు ఆశ్చర్యపోయారు. అక్కడున్న ప్రజలు. దేవునికి స్తోత్రం. చివరిగా ఆరోదిగా అభిషేకం వల్ల ధైర్యము మనం కలిగి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని ఆశ్చర్యపడ్డారంట. దేవునికి స్తోత్రం. వారికి విద్య లేదు, అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ యొక్క మాటలు వారిలోనికి రావడం ద్వారా దేవుడు ఏది మాట్లాడమంటే ఆ మాట వారు పలుకుట ద్వారా అనేక మంది స్వస్థత పొందుతున్నారు, అనేక మంది రక్షణ పొందుతున్నారు, అనేక మంది దీవించబడుతున్నారు. దేవుని వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే అయితే ఒకే ఒక ప్రసంగానికి సీమోను మరి పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి బోధించినప్పుడు దాదాపు 3000 మంది ప్రజలంట ప్రభుని నమ్ముకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త మరి 10వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాలు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదుమా, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువాడు మీరు కాదు. హల్లెలూయా. అంటే మనం దేవునికి సరెండర్ అయినప్పుడు, అంటే మన శరీరమును, మన ప్రాణమును, మన ఆత్మను సజీవంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు మనము ఏది మాట్లాడాలో అది మనలో నుండి దేవుడు మాట్లాడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములోనే చూసినట్లయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం, ప్రభువు మిమ్మల్ని ప్రతి ఉదయమున లేపును, అలిసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానమును మీకు దయచేయను. హల్లెలూయా. అంటే అలిసిపోయిన స్థితిలో ఉన్నావా, ఒక బలహీనురాలుగా, ఒక బలహీనుడు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక నూతనమైన కృపను దేవునికి ఇవ్వబోతున్నాడు, ఒక నూతనమైన వాత్సల్యతను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు వేకుజామున దేవుని వెతికినట్లుగా మనం వెతకాలి. 63వ కీర్తన 1వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవా నేను వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నేను నీ వైపు కళ్ళెత్తి చూస్తున్నానని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆయన నిత్య జీవంలోనికి నడిపించే దేవుడు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం నడిపించి దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. గమనించండి. యోహాను మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే గొప్ప వాగ్దానాల ద్వారా దేవుడు, గొప్ప అభిషేకము కలిగిన వాగ్దానాల ద్వారా దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. ఆయన మీలో నివసిస్తున్నారు. అంటే దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు, ఆయన ప్రభావం మనతో ఉన్నప్పుడు, ఆయన కృప మనతో ఉన్నప్పుడు, ఆయన ప్రేమ మనతో ఉన్నప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆయన ప్రత్యక్షత మనలో ఉన్నప్పుడు మనం విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని చేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. 6వ అధ్యాయం 19వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి, అనగా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము విలువ పెట్టి కొనబడిన వారుగా పిలువబడుతున్నాం. దేవునికి స్తోత్రం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో
దేవుని మహిమపరచు. దేవుని స్తోత్రం. చివరిగా ఒక వాక్యం చెప్పుకొని మనము ఈ యొక్క సందేశాన్ని ముగించుకుంటున్నాం. మరి 46వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే ఒక గొప్ప ధైర్యముతో కూడిన మరి అభిషేకము కలిగిన వాగ్దానముతో కూడిన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. 46వ కీర్తన 11వ వచనం అండి. 46వ కీర్తన 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుడు. యెహోవానికి ఆయన ఉన్నవాడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన మనతో ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడే ఉన్నాడు. యాకోబును దర్శించిన దేవుడు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఈ దినమున మరి దేవుడు తన వాక్యం ద్వారా ఎన్నో విషయాలు ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. ధైర్యముతో మనము ఆయన కృపాసనతకు చేరుతున్నాం. నీతిమంతులు సింహలే ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనము ధైర్యము కలిగి మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యమును దేవుడు మనకిస్తున్నాడు. మూడవదిగా మంచి మనసాక్షి వలన ధైర్యముతో ఆయన కృపాసనతో చేరుతున్నాం. నాలుగవదిగా వాగ్దానం బట్టి మనము ధైర్యము కలిగి జీవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఐదవదిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి పరిస్థితుల్లో మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ మనము మరి అపోస్తున్న పౌలు స్త్రీలు ఏ విధముగా మరి చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా, శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు స్తుతించినట్లయితే ఏం జరిగింది? బంధకాలు ఊడిపోయాయి. దేవుడు తన ప్రత్యక్షతను, తన యొక్క మహిమను, తన వెలుగును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధముగా మనము దేవుని స్తుతిస్తూ మనము ప్రతిదినము మన జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగవలసిన వారు ఉన్నాం. ఆరవదిగా అభిషేకం వలన ధైర్యము మరి కలిగి ఈ లోకంలో మనం జీవిద్దాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ధైర్యముగా ఉండండి అనేసి ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రం. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవా మీకు స్తోత్రం. ఈ సమయంలో ఎంతమంది అయితే యేసయ్య ఆశీర్వాద కృపాసనతనే ఈ ప్రోగ్రాంకి వచ్చి ఉన్నారో అటు బిడ్డలందరినీ మీరు దీవించిన ప్రార్థన చేస్తున్నాం. నాయన వారికి ఉన్న బలహీనతల నుంచి విడిపించండి, వారికి ఉన్న శోధన నుంచి విడిపించండి, వారికి ఉన్న వ్యాధుల నుంచి విడిపించండి, వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగుగాక, విడుదల కలుగుగాక. పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. అపరాధంలో, దోషులు, పాపములు క్షమించు నాయన. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని అభిషేకించండి. గొప్ప ధైర్యంతో జీవించిన కృప తెచ్చడం ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని దీవించడం ప్రార్థన చేస్తున్నాం. మీ మహిమల రాకొరకు తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకున్నామని, ఆశీర్వదించమని యేసు ప్రభు యొక్క నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా ప్రభు దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.